పంచాయతీ యాక్టివిటీ ద్వారా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకుంటాం. కొద్దిసేపట్లో రాజ్యసభ మొదలవబోతుంది. పెద్దలందరూ రావాల్సిందిగా కోరుచున్నారు. అందరికీ నమస్కారం. రాజ్యసభ ఎందుకు పెట్టారంటే కష్టాలు సమస్యలు ఏమున్నా కానీ ప్రెసిడెంట్ గారికి చెప్పవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. నా పేరు రాములమ్మ. నేను రోజు పక్క ఊరికి వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తాను. నేను రోజు పక్క ఊరికి వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. ఈ సమస్యకు మీరే ఎలాగైనా పరిష్కారం సరేనమ్మా, ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపిస్తాము. సరేనయ్యా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం అమ్మా. నా పేరు కవిత. మా ఊరిలో కరెంటు సరిగ్గా లేకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంటలు సరిగ్గా చేసుకోలేకపోతున్నాము. రాత్రి పగలు కూడా కరెంటు ఉండడం లేదు. ఈ సమస్యకు మీరే ఎలాగైనా పరిష్కారం చూపించాలి. ఏంటి, రాత్రి పగలు కూడా కరెంట్ ఉండట్లేదా? ఎలాగైనా ఈ సమస్యను ప్రభుత్వం దాకా తీసుకొని వెళ్ళి పరిష్కరిస్తాము. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. పేరు రవి. మా ఊరిలో డ్రైనేజీలు ఎక్కువ నీరు కావడం ద్వారా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఇంకా ఎవరు రాలేదా రవి? రాలేదయ్యా. ఈ డ్రైనేజీ కారణంగా చాలా మంది ప్రజలు అనారోగ్యానికి పాలవుతున్నారు. సమస్యను ఎలాగైనా మీరే తీర్చిదిద్దవలసిందిగా కోరుతున్నాము. సరే, ఎలాగైనా ఈ సమస్యను ప్రభుత్వం దాకా తీసుకొని వెళ్ళి పరిష్కరిస్తాము. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రెసిడెంట్ గారికి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు రాము. మన ఊరిలో ఉన్న ప్రధాన గుంతలు ఇంకా ఊహించలేదు. ఇంకా ప్రధాన గుంతలు గురించలేదా రాము? అయ్యా, అందువలన ఆ గుంతల్లో చిన్నలు పెద్దలు పడవచ్చు. అలాగే మీరు ఎలాగైనా ఈ సమస్యను తీరుస్తారని నమ్మకంతో చెప్పారు. ఎలాగైనా ఈ సమస్యను ప్రభుత్వం దాకా తీసుకొని వెళ్ళి పరిష్కరిస్తాము. సరేనండి, మన గ్రామ ప్రజలందరి సమస్యలను తెలుసుకున్నాను. ఎలాగైనా ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తాను.